నీ జీవితం మారాలంటే ఒక్కసారి ఈ వీడియోను చూడు. జీవితం అంటే ఏమిటో ఎప్పుడైనా ఆలోచించావా? మనమందరము పుట్టినప్పుడు ఒకేలా ఉంటాం. ఎవరు ఖరీదైన వస్త్రాలు వేసుకొని మరి పుట్టరు. కానీ చివరికి అందరూ ఒకేలా ఉండం. ఎందుకో తెలుసా? ఎందుకంటే కొందరు పరిస్థితులకు లొంగిపోతారు, మరికొందరు ఆ పరిస్థితులనే మార్చేస్తారు. నీ లక్ష్యం ఏమిటి? నీవు ఇప్పుడు ఎక్కడున్నావు అనేది ముఖ్యం కాదు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అదే ముఖ్యం. ఎందుకంటే ఈ జీవితం ఇప్పటి వరకు ఎలా ఉందో అనేది నీ గతం. కానీ ఇక నుంచి ఎలా ఉండాలి అనేది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించి ఒక వ్యక్తి యొక్క కథను చెబుతాను. ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూరులో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. అతను పేదవాడు కావడం వల్ల అతని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అతన్ని ఏళన చేసేవారు, చిన్న చూపు చూసేవారు. వాళ్ళ యొక్క హేళనను, వాళ్ళ యొక్క చిన్న చూపులను తట్టుకోలేక అతడు స్ట్రాంగ్గా ఒక నిర్ణయానికి వస్తాడు. నేను ఎలాగైనా డబ్బు సంపాదించాలి, నేను ధనవంతుని కావాలి, వీళ్ళ యొక్క హేళన నుండి, వీళ్ళ యొక్క చిన్న చూపుల నుండి తప్పించుకోవాలనుకుంటాడు. దానికోసం ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు. కష్టపడతాడు, వ్యాపారం చేస్తూ ముందుకు వెళ్దామనుకుంటాడు. కానీ అతని దురదృష్టవశాత్తు అతని వ్యాపారంలో నష్టపోతాడు. దాన్ని చూసి చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ విరగబడి నవ్వుతారు, అతన్ని వేలెత్తి చూపుతారు, హేళన చేస్తారు. కానీ ఎక్కడికి అతను ఆగిపోడు. మళ్ళీ కష్టపడతాడు. కష్టపడి తన వ్యాపారంలో అభివృద్ధి చెంది ఒక గొప్ప స్థాయికి చేరుకుంటాడు. గుర్తుంచుకో, విజయం ఒక్క రోజుల్లో రాదు. కానీ ప్రతిరోజు కష్టపడితే తప్పకుండా ఏదో ఒక రోజు విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీకు ఉన్న సమస్యలు నీకు అడ్డంకులు కాదు, అవి నీకు పరీక్షలు మాత్రమే. నీవు పడిపోవచ్చు, కానీ లేవకపోతే అదే నీ ఓటమి. నీ పరిస్థితులు నీ భవిష్యత్తును నిర్ణయించవు, కేవలం నీ నిర్ణయాలే నిర్ణయిస్తాయి. ఎవరు నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను నీవు ఖచ్చితంగా నమ్మాల్సిందే. కష్టపడకుండా కలలునేవి నెరవేరవు. కాబట్టి ఇప్పుడే ఓ నిర్ణయం తీసుకో. ఇప్పుడే, ఇంకా ఆలస్యం చేయకు. నీ జీవితం మార్చుకోవాలనుకుంటే ఈ క్షణం నుంచే మొదలుపెట్టు. నీవు మారితే ఈ ప్రపంచం మారుతుంది. నీ దృష్టి మారితే ఈ సృష్టి మారుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకు లైక్ చేయండి. ఇది మీకు ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.